స్కందోత్పత్తి కుమార సంభవం. మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి. ఆయన దక్ష ప్రజాపతి 13 మంది కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. కశ్యప ప్రజాపతి భార్యలలో అతిథికి ఉన్నంత ప్రాశస్త్యం మిగిలిన భార్యలకు కనపడదు. దితి భావనలు శ్రీమన్నారాయణ్ణి దుష్ట శిక్షణ కొరకు అనేకమైన అవతారములు తీసుకునేటట్లుగా చేశాయి. దితియందు మార్పు రాలేదు. క్షేత్రం నందే తేడా ఉన్నది. కశ్యప ప్రజాపతిని నాకు ఇంద్రుడిని సంవరించే పిల్లవాడు కావాలని అడిగింది. అప్పుడు ప్రజాపతి నవ్వి, నీ కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు. ఈశ్వరుణ్ణి సేవించు. నువ్వు ఒక తపస్సు చేయి. తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు. నీకు బిడ్డ పుట్టే వరకు అలా ఉండగలిగితే నీకు ఇంద్రుణ్ణి సంవరించగలిగిన కుమారుడు పుడతాడు అని చెప్పాడు. ఆవిడ లోపల కశ్యప ప్రజాపతి తేజం ప్రవేశించింది. ఆవిడ గర్భిణి అయ్యింది. లోపల గర్భం పెరుగుతుంది. అది ఇంద్రుడికి తెలిసి ఆవిడ దగ్గరకు వచ్చి, అమ్మా, నీకు సేవ చేస్తాను అన్నాడు. ఆవిడ ధర్మం పాటించి ఇంద్రుడికి సేవ చేయడానికి అంగీకరించింది. ఒకనాడు ఆవిడ మిట్ట మధ్యాహ్నం వేళ తల వీరబోసుకొని కూర్చొని ఉండగా కునుకు వచ్చి మోకాళ్ల మీదికి తల వాలిపోయింది. జుట్టు వచ్చి పాదములకు తగిలింది. స్త్రీకి అలా తగలకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివర ముడివేసి లేకుండా స్త్రీ తిరగరాదు. జుట్టు అలా పాదముల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపల ఉన్న పిండమును ముక్కలుగా నరికేశాడు. మరుదహ మరుదహ ఏడవకండి అంటూ ముక్కలుగా నరికేశాడు. అప్పుడు దితి ఏడ్చి, కనీసం వాళ్ళకి నీ దగ్గర పదవులి అని ఇంద్రుణ్ణి అడిగింది. మరుదహ మరుదహ అని కడుపులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళు మరుత్తులు అనే పదవులు పొంది స్వర్గలోకంలో వారి పదవుల్ని అధిష్ఠించారు. ఇలా కొన్నాళ్ళు అయిపోయింది. మరలా ఆవిడ తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ఒక చిత్రమైన కోరిక కోరింది. నాకు దేవతలందరినీ గెలవగల కుమారుడు కావాలి అని అడిగింది. అప్పుడు ఆయన 10,000 సంవత్సరములు నియమంతో చతుర్ముఖ బ్రహ్మ గురించి తపస్సు చేయాలి. నీకు కోరుకున్న కొడుకు పుడతాడు అని చెప్పాడు. తపస్సు ప్రారంభం చేసింది. కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ అనుగ్రహమును పొందింది. గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి వజ్రాంగుడు అని పేరు పెట్టారు. వజ్రాంగుడు అనగా వజ్రముల వంటి అంగములు కలిగినవాడు. దేహమునందు బలం ఉన్నది. బుద్ధి యందు సంస్కారం ఏర్పడలేదు. అతడు బయలుదేరి దేవలోకమునకు వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుణ్ణి జయించి అతడిని పదవీచ్యుతుణ్ణి చేశాడు. అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు. ఇంద్రుడు, వర్ణుడు, దిక్పాలకులు మొదలైన దేవతలందరినీ బంధించి తన కారాగారంలో వేశాడు. బ్రహ్మ కశ్యప ప్రజాపతిని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. వారు వస్తే వజ్రాంగుడు లేచి స్తోత్రం చేసి నమస్కారం చేశాడు. సముచిత ఆసనం ఇచ్చి కూర్చుండపెట్టి అర్ఘ్యపాద్యాలను ఇచ్చాడు. బ్రహ్మ, నాయనా, నువ్వు చేసిన అతిథి మర్యాదలకు చాలా సంతోషించాము. దిక్పాలకులకు పదవులను నేను ఇచ్చాను. నువ్వు వాళ్ళను పట్టుకువచ్చి కారాగారంలో పడేశావు. నువ్వు విజేతవే, అందులో సందేహమేమీ లేదు. కానీ వాళ్ళు పదవులు వాళ్లను చేసుకొని అని చెప్పాడు. వాళ్ల మాట మీద వజ్రాంగుడు ఇంద్రుణ్ణి బంధించి ఇతర దేవతలను విడిచిపెట్టాడు. వజ్రాంగుడు బ్రహ్మతో, మహానుభావ, అనుకోకుండా ఈ వేళ నా కోసం ఇలా వచ్చావు. నేను నిన్ను ఒకటి ప్రార్థన చేస్తున్నాను. అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమైన తత్వమో, ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధ చెయ్యవలసింది, ఉపదేశం చెయ్యవలసింది అని అడిగాడు. ఇటువంటి కోరిక కోరేసరికి ఆయన పొంగిపోయి, నాయనా, నువ్వెల్లప్పుడూ సత్వగుణమును పట్టుకొని ఉండు. ఈశ్వరుని నమ్మి ఉండు. నీకు ఏ ఇబ్బంది ఉండదు. నీకు వరాంగి అనే ఆమెను భార్యగా నేను సృష్టించి ఇస్తున్నాను, తీసుకో అని బ్రహ్మ దగ్గరుండి పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి వరాంగికి పెళ్లి చేశారు. వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరము ధర్మాచరణ చేస్తున్నాడు. ఒక రోజున వజ్రాంగుడు భార్యను పిలిచి, నీకు ఏమి కావాలనుకుంటున్నావు?
ఏమీ బెంగ పెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగితే, వరాంగి ముల్లోకాలను గెలవగలిగినవాడు, పాకశాసునుని కన్నుల వెంట నీళ్లు కార్పించగలిగినవాడు, నా కడుపున కొడుకుగా పుట్టేటట్లుగా నన్ను అనుగ్రహించు అన్నది. వరాంగి వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు. పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. వజ్రాంగుడు నమస్కారం చేసి, స్వామి, వరాంగి కోరిన కొడుకును ఆమెకి ఇప్పించండి అని అడిగాడు. వరాంగి తన కోరుకున్న కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభమైంది. వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకువచ్చి ఆ పిల్లవాడికి తారకుడు అని పేరు పెట్టాడు. లోకం మాత్రం ఆ పిల్లవాడిని తారకాసురుడు అని పిలిచింది. తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు. వీరిని చూసి దితి, వరాంగి మిక్కిలి సంతోషపడిపోతున్నారు. వీళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుణ్ణి బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు. తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు. ఒక్క కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుణ్ణి చూస్తున్నాడు. అలా 100 ఏళ్లు తపస్సు చేశాడు. తర్వాత ఉగ్ర తపస్సు మొదలు పెట్టాడు. అందులోంచి ధూమం పుట్టింది. అది లోకములను కాలుస్తుంది. దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, వీని తపస్సు లోకములన్నిటినీ కాల్చేస్తుంది. మీరు వెళ్ళి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభో అన్నారు. తారకుడికి ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యి, నాయనా, ఏమిటి నీ కోరిక అని అడిగాడు. బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం పెట్టి, దేవతలందరినీ 3 లోకములను గెలవగల శక్తిని నాకు ఇయ్యవలసింది. పురారి అయిన పరమశివుడు మన్మధుణ్ణి దయిస్తాడు. ఆయన కామరి, ఆయన కోరిక లేదు. అటువంటి పరమశివునికి కామం కలిగి వీర్యస్ఖలనం అవ్వాలి. అలా అయితే ఆ వీర్యంలోంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను. ఆ మేరకు వరం ఇవ్వవలసింది అని అడిగాడు. బ్రహ్మ సదాశివుణ్ణి తలుచుకుని తదాస్తు అని భారంగా అంశను ఎక్కి వెళ్ళిపోయాడు. తారకుడికి 3 లోకములకు రాజ్యాభిషేకం చేశారు. దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏ పనులు చెయ్యాలో నిర్ణయించి చెప్పేశాడు. ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తున్నాడు. వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి, నువ్వు మమ్మల్ని రక్షించాలని చెప్పారు. ఈలోగా తారకుడు రానే వచ్చి నారాయణుడితో యుద్ధం మొదలుపెట్టాడు. శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రమును ప్రయోగించాడు. సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై విరాజిల్లింది. అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి శ్రీ మహావిష్ణువు అక్కడి నుండి తప్పుకున్నాడు. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగా మేము ఎలా ధన్యులమవుతామో మిమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకున్నారు. లోకమంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి. కుమార సంభవం జరగాలంటే పరమశివుని తేజస్సును స్వీకరించడానికి జగదాంబయే ఉండాలి. కామమే లేని పరమేశ్వరుని యందు మన్మధుడు కామ ప్రచోదనం చెయ్యగలడని తలచి ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచి శివుని వద్దకు పంపాడు. మన్మధుడు వెళ్ళి బాణప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు 3వ కన్ను తెరిచాడు. ఆ కంటి మంటకు మన్మధుడు భస్మమయ్యాడు. ఇంద్రునితో సహా దేవతలందరూ వెళ్ళిపోయారు. రతీదేవి ఒక్కతే భర్త పోయాడని ఏడ్చింది. ఏ మన్మధుడి చేతిలో చెరుకు విల్లు పుష్పబాణములు పట్టుకున్న శంకరుణ్ణి కదిలించలేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది. అలా స్వీకరించినప్పుడు ఆవిడ శివకామసుందరి. అమ్మవారు వెళ్ళి గొప్ప తపస్సు చేసింది. శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్లి తనే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు. అమ్మవారు ధూర్త బ్రహ్మచారి. శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నువ్వు ఈ ప్రాంతమును వదలవా అని అదిలించింది. శంకరుడు నిజరూపం చూపించాడు. అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. పార్వతీ కళ్యాణం అయ్యింది.
పార్వతీ పరమేశ్వర్లిరువురు తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనం కుమారసంభవం జరగాలి. అందుకు ప్రకృతి యందు ఉన్నది ఒకటే ఆధారం. మహాతపస్వి అయిన శంకరుణ్ణి అమ్మవారు ఆకర్షించింది. వారి దివ్య క్రీడ జరుగుతుంది. దానినే శాస్త్రమునందు మైథునము అని పిలిచారు. శివపార్వతుల దివ్యమైన క్రీడ దివ్య సంవత్సరములు జరిగింది. అయినా అమ్మవారు ఆడితే ఆడుతాడు, పాడితే పాడుతాడు. కానీ ఆయన తేజస్సు స్ఖలనం కాదు. ఆయన కామమోహితుడు కాలేదు. దివ్య సంవత్సరములు అయిపోయాయి. తారకాసురుడు దేవతలను బాధ పెడుతూనే ఉన్నాడు. శివుని తేజస్సులోంచి కుమారుడు పుట్టి తారకాసురుని సంవరించగల మహావీరుడైన ఒక కుమారుడు కావాలి. కానీ ఆ తేజస్సు పార్వతీదేవి యందు ప్రవేశించకుండా ఉండాలి. శివుడితో నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను అని సనత్కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది. కానీ ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు. పరమశివుడు ఇన్నిటినీ ఏకకాలం నందు నిలబెట్టగలిగిన వాడు. దీనికోసం లోకము తన మీద నిందలు వేసినా మచ్చపడడానికి సిద్ధంగా ఉన్నవాడు. 100 దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకు కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు. ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా. అందుకని మొట్టమొదట శివమాయ దేవతల మీద ప్రసరించింది. కుమార సంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు. వాళ్ళు శివమాయ మోహితులు అయి అక్కర్లేని విషయమును చర్చ మొదలుపెట్టారు. బ్రహ్మ కూడా మాయా మోహితుడై పోయాడు. వాళ్ళు ఇప్పుడు అయ్యవారి తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహా గొప్ప తేజోమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమి మీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా? శివ తేజస్సు కదలరాదు అనుకున్నారు. శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చిన వీళ్ళే అందరూ కలిసి పరమశివుడి దగ్గరకు వెళ్ళారు. ఆయన పార్వతీదేవితో కలిసి కామక్రీడలో ఉన్నాడు. బ్రహ్మతో కలిసి దేవతలు తన కొరకు వచ్చారని తెలియగానే దర్శనమివ్వడానికి బయటకు వచ్చి మీ కోరిక ఏమిటి అని అడిగాడు. నీ తేజస్సు స్ఖలనమైతే దానిని పట్టగలిగిన వారు లేరు ఈశ్వరా. మీ తేజస్సును మీ అందే ఉంచుకోండి. ఏదైనా పర్వత శృంగము మీద కూర్చొని ఇద్దరూ తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు. దేవతల సలహా విన్న పరమశివుడు చిరునవ్వు నవ్వి ఈ భూమి మీద అందరూ సుఖపడెదరు గాక, నా తేజస్సు బయటకు పడకుండు గాక, ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటికి వచ్చి తీరాలి. 100 దివ్య వర్షములు పార్వతీదేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానం నుండి కదిలిపోయిన పరమ పవిత్రమైన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు. అప్పుడు వాళ్ళు భూమి భరిస్తుంది అని చెప్పారు. శివ తేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరిస్తే శివుని తేజస్సు భూమి మీద పడింది. అది సామాన్యమైనది కాదు. ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను అరణ్యములను అన్నిటినీ ఆక్రమించేసింది. అందరూ అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు. అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేకపోయాడు. ఈ విషయం అమ్మవారు తెలుసుకుని దేవతల భార్యలను బిడ్డలు జన్మించకుందురుగాక అని దేవతలను శపించింది. పిమ్మట భూమి వంక తిరిగి నువ్వు అనేక రూపములను పొందుతావు. ఒకచోట చౌడు నేల, సారవంతమైన నేల, ఇలా రకరకములైన రూపములు పొందుతావు. చాలా మందికి భార్యవు అవుతావు అని అన్నది. దేవతలందరూ సిగ్గుతో తలదించుకున్నారు. శివుడు పశ్చిమ దిశగా హిమవత్స పర్వత ప్రాంత శృంగం మిందికి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయనను అనుసరించి అమ్మవారు వెళ్ళిపోయింది. అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివ తేజస్సును గంగయందు విడిచిపెడితే ఉమాదేవి బెంగ పెట్టుకోదు. గంగయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు. అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, దేవతల ప్రియం కొరకు నువ్వు గర్భమును దాల్చాలి.
అని అడిగితే ఆమె శివ తేజస్సును స్వీకరించడానికి మనస్ఫూర్తిగా అంగీకరించింది. అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివతేజమును గంగయందు విడిచిపెట్టాడు. వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒకే మాట అన్నది. నేను ఈ తేజస్సును భరించలేను, ఏమి చెయ్యను అని అడిగింది. దేవతలలో మరలా కంగారు మొదలయ్యింది. అగ్నిహోత్రుడు గంగతో, నువ్వు భరించలేకపోతే దానిని హిమవత్స పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలిపెట్టు అన్నాడు. గంగ అలాగే చేసింది. తేజస్సు వెళ్ళి భూమి మీద పడగానే విశేషమైన బంగారము, దాని తర్వాత వెండి పుట్టాయి. దాని క్షారంలోంచి రాగి, ఇనుము పుట్టాయి. దాని తేజోమలం లోంచి తగరము, సీసము పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములైన ధాతువులు పుట్టాయి. అక్కడ శరవణపు పొదలు దగ్గరలో ఒక తాటకం ఉన్నది. దానినే శరవణ తాటకము అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరం నీరుగా మారింది. ఈ తేజస్సు ఆ తాటకం నందు పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడ్డాడు. కుమారస్వంభవం జరిగింది. ఈ విధంగా కుమారస్వంభవం జరగగానే దేవతలు పొంగిపోయారు. శరవణ తాటకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తుల అమ్మవారి రూపే వచ్చింది. చిన్న పిల్లవాడు శూలం పట్టుకొని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి. వీళ్ళందరూ ఒకే సంకల్పం చేశారు. అమ్మవారే కృత్తికా రూపంలో ఉంటుంది. అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేశారు. కృత్తికలు 6 వచ్చి, మేము పాలు ఇస్తాం, కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలి అన్నారు. ఈ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలువబడతాడు అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు. మా అమ్మే పాలివ్వడానికి సిద్ధపడిందని 6 ముఖాలతో ఆ పిల్లవాడు ఏకకాలం నందు పాలు తాగి షణ్ముఖుడయ్యాడు. కృత్తికల పాలు త్రాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు. సనత్కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి, గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు. 6 కృత్తికల స్థానములను ఏకకాలం నందు పానము చేసినవాడు కనుక ఆయనను షడానుడు అని పేరు వచ్చింది. పరమశివుని తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక కుమార అని పిలిచారు. అగ్నిహోత్రుడు తన యందు ఉంచుకొని గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవానిని పావకి అని పిలిచారు. ఆయన ఒకేసారి తల్లుల పాలు తాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యవ్వనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు. ఉత్తర క్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టిన రోజునాడే దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టి దేవసేనాధిపతిగా అభిషేకం చేశారు. సేనాని అని పేరు పొందాడు. ఈయనకే గుహ అని పేరు ఉంది. పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి జననం వినడం అన్నది ఎవరికో తప్ప చెల్లదు. ఎవరు కార్తికేయునకు భక్తులై ఈ లోకం నందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారు ఆయుష్మంతులై పుత్ర పౌత్రులను చూసి స్కందలోకంను పొందుతారు.